మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా తెలుగు నుంచి అయితే మనం అర్థాలు నేర్చుకుంటున్నాం కదా. సో 6th, 7th, 8th, 9th ఆ క్లాసులన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇది 5వ తరగతి. సో టెక్స్ట్ బుక్ పేరు వచ్చేసి తెలుగు తోట. ఓకే, టెక్స్ట్ బుక్ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకు అడగడం అయితే జరుగుతుంది. 5వ తరగతి తెలుగు వాచకాన్ని ఏ పేరుతో ప్రింటింగ్ చేయడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే తెలుగు తోట. సో అయితే ఈ తెలుగు తోట నుంచి మనం చూసుకుంటే చివరిన మనము 6th, 7th, 8th, 9th క్లాస్ నుంచి చివరిలో ఉండే అర్థాల గురించి మనం నేర్చుకున్నాము. అయితే పాఠాలు వెనుకున్న అర్థాల గురించి మనం నేర్చుకోలేదు. అయితే ఈ 5th క్లాసు అలాగే 5, 4, 3 ఈ క్లాసులన్నీ చివరినైతే అర్థాలు అయితే ఇవ్వడం లేదు. సో కనుక మనం ఏం చేద్దామంటే తెలుగులో ఉండే ప్రతి పాఠం వెనుక ఉండే అర్థాలను మనము నేర్చుకుందాం. అలాగే ఆ పాఠంలో ఉండే అర్థాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ క్లుప్తంగా నేర్చుకుందాం. ఓకే, సో 5వ తరగతి నుంచి అయితే మనకి కనీసం ఎన్ని ఉన్నాయి, మనకి 10 పాఠాలు అయితే ఉన్నాయి 5వ తరగతి నుంచి. సో ఈ 10 పాఠాల నుంచి వెనకాల ఉండే అర్థాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడాను. సో మొదటిగా మనము ఏ దేశం మిగిలిన అనే అది మొదటి పాఠం. ఈ పాఠం వెనకాల ఉండే అర్థాల గురించి మనం నేర్చుకుందాం, ఇలా 1 by 1 అనమాట. ఓకే, సో కవి పరిచయాలు, అలాగే పాఠాల యొక్క ఉద్దేశాలు, నేపథ్యాలు, అలాగే ఇతివృత్తాలు అవన్నీ కోడిలో మనం నెక్స్ట్ టాపిక్లో మనం నేర్చుకుందాం. ముందు మనం అర్థాలు పూర్తిగా నేర్చేసిన తర్వాత 1 by 1 అనమాట. అర్థాల తర్వాత కవిపరిచయాలు, ఇతివృత్తాలు అవన్నీ నేర్చుకుంటూ పోదాం. సో పదాల యొక్క అర్థాలు: పీఠం అనగా గద్దె లేదా సింహాసనం. ఓకే, యోగం అనగా అదృష్టం. స్వర్ణఖండం అనగా స్వర్గం లాంటి ఈ భారతదేశం. జనించుట అనగా పుట్టుట. తెనుగు అనగా తెలుగు, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెనుగు అనగా తెలుగు. నెక్స్ట్, కాలుడు అనగా అడుగుపెట్టు. కాలుడు అనగా అడుగుపెట్టు. భారతి అనగా భారతదేశం. భారతి అనగా భారతదేశం. గర్భము అనగా కడుపు. సోకు అనగా తగులు. అనంతం అనగా అంతులేనిది. ఓకే, అనంతం అనగా అంతులేనిది. ఇది మొదటి పాఠంలో ఉండే అర్థాలు. అలాగే ఇప్పుడు 2వ పాఠంలో చూద్దాం. 2వ పాఠం వచ్చేసి సాయం. సో ఈ పాఠం వెనకాల ఉండే అర్థాలు చూద్దాం. సో పదాల యొక్క అర్థాలు: దృశ్యం అంటే చూడదగినది. ఓకే, కష్టం అంటే ఇబ్బంది. ఆత్రం అనగా తొందర. అవధులు అనగా హద్దులు. గుంపు అనగా సమూహం. ఆసక్తి అనగా ఆపేక్ష. ఓకే, నెక్స్ట్ 3వ పాఠం కొండ, వాగు. ఈ పాఠంలో నుంచి అర్థాలు చూద్దాం. అర్థాలు: మేట అనగా ఇసుక ప్రదేశం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మేట అనగా ఇసుక ప్రదేశం. వాగు అనగా చిన్న ఏరు. ఓకే, వాగు అనగా చిన్న ఏరు, ఇది కూడా ఇంపార్టెంటే. జాలువారు అంటే జారుతున్న. బాట అనగా దారి. క్షేమం అనగా కుశలము. పొద్దు అనగా రోజు, దినం. ఓకే, ఈ పొద్దు ఆ పొద్దు అంటామంటే ఆ రోజు ఆ దినము అనేసి మనం చెప్పుకుంటాం కదా, అదే ఈ పదం అన్నమాట. దృశ్యం అనగా చూడదగినది, మనం ఇందాక చూసాం. బారులు అనగా వరుసలు. లంక అనగా నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. లంక వెరీ వెరీ ఇంపార్టెంట్. లంక మనం శ్రీలంక అంటాము, దానికి కూడా శ్రీలంక, లంక. ఓకే, కదం తొక్కు అనగా ఉత్సాహంతో ముందుకెళ్ళు. నెక్స్ట్, జయగీతం. 4వ పాఠం జయగీతం. పాఠంలో ఉండే అర్థాలు: భాస్కర అనగా సూర్యుడు. మీకు ముందే చెప్పాను, భాస్కర అనగా సూర్యుడు అనే అర్థం అని కూడా. స్నేహితుడు అనే పర్యాయ పదంలో కూడా ఈ పదం రావడం జరుగుతుంది. సంవిధానం అనగా రాజ్యాంగం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సంవిధానం అనగా రాజ్యాంగం. తథాగత అనగా బుద్ధుడు అని అర్థం. వేదాంతం అనగా ఉపనిషత్తులు. మదించి అనగా చిలికి. ఓకే, చిలికి అంటాము, పెరుగుని చిలుకుతారు కదా, అదే. జగతి అనగా లోకం. శోధించి అనగా పరిశీలించి. మహితము అనగా గొప్పతనము. అస్పృశ్యత అనగా అంటరానితనం, ముందే నేర్చుకున్నాం. అంత్య అనగా చివర. ఓకే, అందరికీ తెలిసిందే. ఉడిపి అనగా తొలగించి. సౌభ్రాత్రం అనగా సోదరభావం. పంకం అనగా బురద లేదా మట్టి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే పంకం అనగా బురద లేదా మట్టి.
మ్రోళ్ళు అనగా ఆకులు రాలిన చెట్లు. మోళ్ళు మ్రోళ్ళు అనగా ఆకు రాలిన చెట్లు. సంఘర్షణ అనగా మదనపడు. నిష్కల అనగా కులము లేని. ఓకే, నిష్కల అనగా కులము లేని. నెక్స్ట్ 5వ పాఠం. 5వ పాఠం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఈ పాఠంలో ఉండే అర్థాలు చూద్దాం. ప్రాచీన అనగా పాత, పురాతన మనకు తెలిసిందే. ప్రాముఖ్యం అనగా ప్రాధాన్యం తెలిసిందే. ఆమడ అనగా 8 మైళ్ళ దూరం. శతాబ్దం అనగా 100 సంవత్సరాలు. నానుడి అనగా వాడుకగా అనే మాట లేదా సామెత. నానుడి అంటే వాడుక లేదా సామెత. తర్ఫీదు అనగా శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం అంటే అలరించడం. రక్తి కట్టడం అంటే అలరించడం. ఓకే, శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పదం. ఓకే, మనకి సైకాలజీలో కూడా ఈ పదం అనేది రావడం జరుగుతుంది. శృత పాండిత్యం సైకాలజీ, అలాగే తెలుగు మెథడ్స్లో కూడా ఈ పదం అనేది రావడం జరుగుతుంది. శృత అనగా వినటం. ఓకే, చమత్కారం అనగా నేర్పు. పారాయణం అనగా శ్రద్ధగా వినడం. పారాయణం అనగా శ్రద్ధగా చదవటం. ఓకే, పారాయణం అనగా శ్రద్ధగా చదవటం. చమత్కారం అంటే నేర్పు. చమత్కార పద్యాలు అంటాము, అంటే చాలా నేర్పున్న పద్యాలు అంటాము. నెక్స్ట్ 6వ పాఠం పెన్నేటి పాట. సో హోరు అనగా శబ్దం, ఇది తెలిసిందే. నిదానించు అనగా నెమ్మదిగా. చాలు అనగా ప్రవాహం. విదారించు అనగా చీల్చుకుంటూ. యథా అనగా హృదయం, వేరే వేరే ఇంపార్టెంట్. ఇది ప్రకృతి వికృతుల్లో చాలా ఇంపార్టెంట్. బొక్కసం అనగా ధనాగారం. నాళ్ళు అనగా రోజులు, ప్రాంతాలు. కంజర అనగా ఒక రకమైన వాయిద్యం. కంజర అనగా ఒక రకమైన వాయిద్యం. ఓకే, కంజర అనగా ఒక రకమైన వాయిద్యం. నెక్స్ట్ పద్యరత్నాలు. ఓకే, పద్యరత్నాలు 7వ పాఠం. ఇందులో ఉండే అర్థాలు చూద్దాం. ఎడతెగక అంటే విడవకుండా తెగిపోకుండా. ఎడతెగక అనగా. ద్విజుడు అనగా బ్రాహ్మణుడు. వేరు వేరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ద్విజుడు అనగా తెలివైన వాడు, చదువుకున్నవాడు, చదువులేని వాడు అని అడుగుతాడు. ద్విజుడు అనగా బ్రాహ్మణుడు. మనకి పిఐలో మనకి 10 మంది రావడం కోసమే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ద్విజుడు అంటే ద్వి అంటే 2 అని అది అర్థం. సో బ్రాహ్మణుడికి 2 అంటే బ్రహ్మకి 3 తలలు కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 అక్కడ 3. ఓకే, ఆ విధంగా లింక్ చేసుకోండి. చెప్పబడిన అంటే ఉన్నట్టి. పొసగా అనగా తగినట్లుగా. చిక్కినేని దొరికితే. కీడు, హాని, పరిణతి, మార్పు. సంశయించు అంటే సందేహించు. ప్రాభవం అనగా గొప్పతనం. తరువు అనగా చెట్టు. గురుత అనగా గొప్పతనం, బరువు. నింగి ఆకాశం. వ్రేలుచు వేలాడుతూ. అమృతం తీయని వాన నీరు. చూడండి ఫ్రెండ్స్, తీయని వాన నీరు అంటే ఏంటంటే అమృతం. కోవిదుడు అనగా విద్వాంసుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోవిదుడు అనగా విద్వాంసుడు. మేఘుడు అనగా మేఘం. సమృద్ధి అంటే ఎక్కువ కలిగి ఉండడం. పెన్నిధి అనగా గొప్పదైనది. ఉపకర్త అనగా ఉపకారం చేసేవాడు. ఉపకర్త అనగా ఉపకారం చేసేవాడు. అపకర్త అంటే అపకారం చేసేవాడు. ఒరలు అనగా ఇతరులు. ఓకే, ఇక్కడ లు వస్తుంది. దీనికి రైమింగ్లో గుర్తుపెట్టుకోండి. అప్రియము అంటే ఇష్టము కానిది. ప్రియము అంటే ఇష్టము. అప్రియము అనగా ఇష్టము కానిది. ఓకే, ఇంపార్టెంట్. మనమునకు అనగా మనస్సుకు అని అర్థం. ఓకే, మనమునకు అనగా మనస్సునకు. ప్రయాణము అంటే అభిష్టం. ఇందాక వేరే పదం అర్థం వచ్చింది, ఇప్పుడేమో అభిష్టం అని వచ్చింది. పరమధర్మము అనగా గొప్ప ధర్మము. వాక్కు అనగా మాట. అజ్ఞుడు అనగా తెలివి తక్కువవాడు. సత్ అంటే మంచి. అసత్ అంటే చెడు. ఆర్యులు అనగా పూజ్యులు. కుచ్చితనం అనగా కపటము. మెండుగా అనగా ఎక్కువగా. బుధులు పండితులు. మెండుగా అనగా ఎక్కువగా, బుధులు అనగా పండితులు. ఇది మనం నేర్చుకున్న పదం. ఉద్ధతులు గారు అనగా గర్వపడరు. ఓకే, ఉద్ధతులు గారు అనగా గర్వపడరు అని అర్థం. నియత అనగా నియము గల. నిర్ణాయకమున్ అనగా నిర్ణయించేది. అసత్ అంటే చెడు. నెక్స్ట్ ఇట్ ఈజ్ పండుగ. 8వ పాఠం ఇట్ ఈజ్ పండుగ. వీటిలో ఉండే అర్థాలు. తుడుము అనగా గిరిజన వాయిద్య పరికరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తుడుము అనగా ఏంటి అని అడుగుతాడు. గిరిజన వాయిద్య పరికరం.
కొమ్ము బూర అనగా కొమ్ముతో తయారు చేసే బూర. సందడి అనగా పండుగల్లో అందరూ కలిసి మెలిసి తిరగడం. మొక్కుబడులు అనగా భగవంతుని చెల్లించే ముడుపులు. తోరణం అనగా గుమ్మానికి మామిడాకులతో కట్టే దండ. కుదురు అనగా కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక కుదురు. హేళన అంటే ఎగతాళి. దింస కోయ గిరిజన నృత్యాలు మనకు తెలిసిందే. అటక అనగా చిన్న మిద్దె. రోడ్డు కనుసు అనగా గ్రామ ఊరేగింపు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రోడ్డు కనుసు అనగా గ్రామ ఊరేగింపు. సో వీటిలోనే మనకి అన్ని పరిచయమైన పదాలే ఉన్నాయి. ఓకే, ఒకసారి చదివితే చాలా గుర్తుంటాయి. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ. ఓకే, వీటిలో ఉండే అర్థాలు ఏమైనా ఉంటే చూద్దాం. సో ఉన్నాయి. అంతరాలు అనగా తేడాలు. అంతరాలు ఓకే తేడాలు. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. ఓకే తెలిసిందే. పాటవం అనగా సామర్థ్యం. పాటవం అనగా సామర్థ్యం. త్రిపద అనగా 2 పాదాల పద్యం. మూఢాచారం అంటే అవివేకమైన ఆచారాలు. కట్టుబాట్లు అనగా నిబంధనలు. ఆంక్షలు అనగా నిర్బంధాలు. సిద్ధహస్తురాలు అంటే నేర్పరి. చలివేంద్రం అంటే వేసవిలో మంచినీరిచ్చే చోటు. అనగాత్ములారా అనగా పుణ్యాత్ములారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనగాత్ములారా అంటే పుణ్యాత్ములారా. సిద్ధహస్తురాలు అంటే నేర్పరి. చలివేంద్రం అంటే వేసవిలో మంచినీరు ఇచ్చే చోటు. చలివేంద్రం మనకు తెలిసిందే. కట్టుబాట్లు అనగా నిబంధనలు మనకి పరిచయమైనదే. నెక్స్ట్ మంచి బహుమతి. ఇదే చివరి పాఠం. బహుమతి అనగా కానుక. నిర్మాత అనగా తయారు చేసేవారు. అహింస అనగా హింస లేని. మాజీ అంటే మునుపటి. సరోవరం అంటే కొలను లేదా చెరువు. నేస్తాలు అనగా స్నేహితులు. మనకి అన్ని ఇందులో పరిచయమైన పదాలే ఉన్నాయి. సో ఇది 5th క్లాస్లో ఉండే పాఠంలో ఉన్న అర్థాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇది మనము 5వ తరగతిలో ఉండే పాఠాల్లో ఉన్న అర్థాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో మిగతా 4 and 3 తరగతులు కూడా అప్లోడ్ చేస్తాను. సో అవి అయిపోయాక ఒక్కో టాపిక్ నుంచి ఒక్కొక్క వీడియో మనం నేర్చుకుంటూ వెళ్దాం. సో ఓకే, అయితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈరోజు క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి మీకు ఈ లింక్స్ అన్ని మీకు ఇస్తాను. ఈ టెక్స్ట్ బుక్స్ యొక్క PDF అయితే మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ విధంగా కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. సో చివరికి ఒక మాట, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్, మీ మిత్రులకి ఒక షేర్. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఆశిస్తున్నాను. ఓకే, ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనేసి, మీ టెట్ అండ్ DSE జర్నీకి ఉపయోగపడుతుందనేసి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే. జై హింద్.